హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మన మంచిర్యాల జిల్లాలో మందమరిలో ఉన్న కామాఖ్యాదేవి ఆలయంలో ఉన్నాం. వినాయక స్వామి దర్శనంతో మొదలు పెడదాం. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, ఎదురుగా మూషికరాజు ఉన్నాడు. గుడి ఇంకా నిర్మాణ దశలోనే ఉంది, అయినా కూడా చాలా బాగుంది. నిర్మాణం పూర్తయ్యాక ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గంట, ఇది ప్రవేశ ద్వారం గుడిలోకి. ఇక లోపలికి వెళ్ళగానే అమ్మవార్లు దర్శనమిస్తారు. చాలా రూపాల్లో ఉన్నారు అమ్మవార్లు. మధ్యలో శక్తిపీఠం ఉంది, చుట్టూ అమ్మవార్లు ఉన్నారు. రకరకాల రూపాల్లో దర్శనమిస్తున్నారు మనకు. అమ్మవార్లు చాలా రూపాల్లో ఉన్నారు. చుట్టూ తిరుక్కుంటూ చూసేవరకే చాలా సమయం పట్టేలా ఉంది. ఒకే చోట ఇంతమంది అమ్మవారి రూపాన్ని చూడడం నాకు చాలా నచ్చింది. గుడి కూడా చాలా బాగుంది. కాళికామాత రూపం కూడా ఉంది ఇక్కడ. ఈ చీరలన్నీ అమ్మవారికి భక్తులు సమర్పించినవి. మనం కావాలంటే కొనుక్కోవచ్చు. ఇలా పెట్టారు. ఇక్కడ ఇంకో అమ్మవారు ఉన్నారు. మెట్లు దిగి కిందికి వెళ్ళడం. లోపలికి కిందికి వెళ్తే అమ్మవారి దర్శనం ఇస్తారు. లోపల కూడా అన్ని అమ్మవారి రూపాలు ఉన్నాయి. ఒక్కొక్క రూపంలో ఉన్నారు అమ్మవారు. లోపల నిర్మాణం అంతా పూర్తయింది. చాలా అందంగా ఉంది. చాలా మంది వచ్చారు. ఇక్కడ శుక్రవారం ఉన్న మంగళవారం ప్రాముఖ్యత. మీరు వెళ్ళాలనుకుంటే శుక్రవారం వెళ్తే చాలా బాగుంటుంది. ఈ గుడిలో వాలంటీర్స్ కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. దగ్గరుండి చాలా బాగా చెప్తున్నారు. ప్రతి అమ్మవారి గురించి పూర్తి వివరాలు అందిస్తున్నారు. చాలా బాగా సహకరిస్తున్నారు.
ఎలా దర్శనం చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏ అమ్మవారి తర్వాత ఎవరిని దర్శించుకోవాలి, ఇలా చాలా వివరంగా చెప్తున్నారు. వీలైతే మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి అమ్మవారిని. మీకు డీటెయిల్స్ తెలియదు అంటే నేను పైన నెంబర్ ఇస్తున్నాను, ఈ నెంబర్కి కాల్ చేయండి. వాళ్ళే అడ్రస్ చెప్తారు వివరంగా. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. వాట్సాప్ కూడా ఉంది. మీరు నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ అడిగి వెళ్ళండి. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ముడుపులు కూడా కడుతున్నారు. ఇక్కడ వారాహి అమ్మవారు ఉన్నారు. మీరు ఇక్కడ అమ్మవారి దర్శనానికి వస్తే మాత్రం ఇక్కడ ఆవులు ఉన్నాయి. తప్పకుండా అరటి పండ్లు కానీ, బెల్లం కానీ, అటుకులు కానీ తీసుకెళ్ళండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్. జై వారాహి మాత.